సత్యం శివం సుందరం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈరోజు 10 రూపాయల టీతో 300 కోట్లు సంపాదించిన టీ టైమ్ ఉదయ్ జనసేన కాకినాడ ఎంపీగా ప్రస్థానం చేసినటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. జనసేన మంగళగిరి పార్టీ కార్యాలయంలో మార్చి 19వ తేదీన జనసేన కాకినాడ ఎంపీగా జనసేన ఇద్దరు అభ్యర్థులలో ఒకరిగా టీ టైమ్ ఉదయం అంటే తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ను ఎన్నిక చేసినట్లు పవన్ కళ్యాణ్ తెలియజేశారు. శ్రీ ఉదయ్ తన కోసం ఎంతో త్యాగం చేశారని, భారీ మెజారిటీతో గెలిపించారని ఆయన కార్యకర్తలను కోరారు. 13 మేలో జరిగిన ఈ ఎలక్షన్లో 15 మంది ఎంపీ అభ్యర్థులుగా కాకినాడ నుంచి పోటీ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్లో తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు 2,29,491 ఓట్ల మెజారిటీతో ఈ ఎలక్షన్లో గెలవడం జరిగింది. ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీ చలమలశెట్టి సునీల్ కుమార్పై గెలుపొందడం జరిగింది. ఈ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ 7,29,699 అంటే 54.67% ఓట్లు సాధించి రికార్డు నెలకొల్పారు. ఈయన వ్యక్తిగత జీవితం పలు విజయాలతో కూడుకుని ఉంది. 10 రూపాయల టీతో భారతదేశం అంతటా వ్యాపించవచ్చని, కోట్ల రూపాయలు సంపాదించవచ్చని నిరూపించారు. ఉదయ్ తూర్పుగోదావరి జిల్లాలో కడియంలో పుట్టారు. 10వ తరగతి వరకు షిరిడి సాయి విద్యానికేతన్లో చదువుకున్నారు. తన తండ్రి ఒక ప్రభుత్వ కాంట్రాక్టర్. కరైకాల్లో ఒక కాంట్రాక్ట్ లభించడం చేత వాళ్ళ ఫ్యామిలీ కరైకాలకు మారింది. అక్కడే సెయింట్ మేరీ స్కూల్లో 12వ తరగతిని ఆయన పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత టిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 2013 వరకు హైదరాబాద్లోనే పనిచేయడం జరిగింది. 2013 నుండి 2015 వరకు దుబాయ్లోని ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో చాలా పెద్ద జీతంతో పనిచేశారు. 2015లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియాకు తిరిగి వచ్చారు. ఉదయ్ చిన్ననాటి నుండి ఒక కోరిక ఉండేది. తన డబ్బును సంపాదిస్తూ ఇతరులకు కూడా తనతో పాటు ధనవంతులుగా చేయాలని. మరొక కోరిక ఏమిటంటే భారతదేశం మూలలా తక్కువ ధరలో మంచి టీని అందించాలని, అది కూడా రుచిలోనూ నాణ్యతలను తీసుకోకుండా తక్కువ ధరలో అందించాలని. కానీ దుబాయ్లో జాగ్వార్ కారులో ఒక విలాసవంతమైన జీవితాన్ని గడిపిన ఉదయ్ 29 సంవత్సరాలకే చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి భారతదేశం వచ్చి టీ షాపు పెడతాననడం తల్లిదండ్రులకు నచ్చలేదు. వారి ఉద్దేశంలో ఇలా టీ షాపులు పెట్టడం వారొక తప్పు చేస్తున్నట్లుగా భావించారు. అయితే ఈ టీ టైమ్ సృష్టికర్త ఎక్కడా తగ్గలేదు. భారతదేశంలో త్వరితగతిన పెరిగిన ఒక బ్రాండ్ అవుతుందని ఈ టీ టైమ్ తెలియదు. అయితే ఉదయ్ తన మొట్టమొదటి టీ టైమ్ షాపును ప్రకాష్ నగర్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద 150 చదరపు అడుగుల స్థలంలో 5 లక్షల రూపాయల పెట్టుబడితో 2016లో మొదలు పెట్టడం జరిగింది. రాజమండ్రి ప్రజలకు టీ టైమ్ అనే పేరు కొత్తదిగాను, వారి టీ రుచి అద్భుతంగాను అనిపించి విరగబడి త్రాగసాగారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా టీ టైమ్ స్టాల్స్ వెలసాయి. ఒక 6 సంవత్సరాల్లో ఉదయ్ ఒక వ్యాపారవేత్తగా ఎదిగారు. నేడు భారతదేశమంతటా 3,000-4,000 టీ టైమ్ షాపులు ఉన్నాయంటే ఆశ్చర్యం ఏమీ లేదు. ఈ టీ టైమ్ అవుట్లెట్స్ దేశమంతా విస్తరించాయి. ఆంధ్ర, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్, కర్ణాటక, పుదుచ్చేరి, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా మరియు ఒడిస్సాలో ప్రతి వీధిలోనూ ఈ టీ టైమ్ షాపులు కనబడతాయి. ఒక హైదరాబాద్లోనే 280 టీ టైమ్ అవుట్లెట్స్ ఉన్నాయట. ఇంకా టైర్ 1, టైర్ 3 నగరాలైన బాంబే, లక్నోలో కూడా ఉన్నాయి. ఈ టీ టైమ్ వ్యాపార రహస్యం ఏంటంటే ఉదయ్ ఇలా చెప్పారు. ఈ వ్యాపారం చాలా చిన్నది. టీ టైం పెట్టుకొనడానికి 150 నుండి 200 చదరపు గజాల స్థలం చాలు. టీ టైం షాపును
పెద్దదిగా ఎక్కువ పెట్టుబడి పెట్టుకొని టీని ఎక్కువ ధరకు అమ్ముకోవలసిన అవసరం లేదు. అనవసర ఖర్చులు తగ్గించుకొని నాణ్యమైన టీని సరసమైన ధరకు అమ్ముకుంటే చాలు అని అన్నారు. ప్రతి టీ టైం షాపుకు 3 ఉద్యోగులు ఉంటే చాలు. మా టీ టైం షాపులలో 10 రకాలైన టీలు లభిస్తాయి. 10 రూపాయల ధరకు అల్లం టీ, 15 రూపాయలకు గ్రీన్ టీ, 25 రూపాయలకు గ్రీన్ టీ లభిస్తుంది. ఇంకా మా టీ టైం షాపులలో మసాలా టీ, లెమన్ టీ, బాదం టీ, కుల్హాద్ టీ, బ్లాక్ టీ, కాశ్మీరీ టీ, ఇంకా పలు రకాలైన డ్రింక్స్, మిల్క్ షేక్స్, పలహారాలు, సమోసాలు, బిస్కెట్స్ కూడా లభిస్తాయని అన్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మేము నాణ్యమైన టీ ఆకులను అస్సాం టీ ఎస్టేట్స్ నుండి సేకరిస్తాం. ఈ పొడిని టీ టైం అవుట్లెట్స్కి పంపించే ముందు టీ టేస్టర్స్ రుచి చూసి సర్టిఫై చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా ఉదయ్ గారు టీ తోటల నుండి మీరు త్రాగే గ్లాస్ వరకు అని అంటారు. ఇలా అస్సాం తోటల నుండి సేకరించిన ఈ టీ పొడి వెంటనే అవుట్లెట్స్కి చేరుతుంది. ఇక్కడ ఏ కల్తీ కూడా ఉండదు. ఈ టీ రుచి కూడా మిగిలిన టీ రుచి కంటే ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఇంకా తమ టీ టైం దేశమంతటా ఇంత వేగంగా ప్రావక్కడానికి కారణం మేము అనుసరిస్తున్న ఫ్రాంచైజీ విధానమని అన్నారు. మా ఫ్రాంచైజీ విలువ చాలా తక్కువగా ఉంటుంది. ఎవరైనా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ప్రతి నెల 10 లక్షల మంది ఇంటర్నెట్ను సాధన చేస్తూ మమ్మల్ని సంప్రదిస్తూ ఉంటారు. మా ఫ్రాంచైజీని తీసుకున్నవారు బ్యాంకర్సు, ఎంప్లాయీసు, ఎన్ఆర్ఐసు, రిటైర్డ్ సైనికులు, నిరుద్యోగులు కూడా ఉన్నారు. 5 నుంచి 10 నెలల్లో వారు పెట్టిన పెట్టుబడి వ్యాపారం సజావుగా సాగినట్లు అయితే తిరిగి పెట్టుబడిని వారు సంపాదించుకోవచ్చు. ఫ్రాంచైజీని తక్కువ ధరకు ఇవ్వడానికి కారణం ఏమిటంటే వారు బాగుంటే నేను బాగుంటానని. వ్యాపారంతో పాటు పర్యావరణ కూడా టీ టైం ప్రాధాన్యత ఇస్తుంది. మా అవుట్లెట్స్లో కాగితపు కప్పులు మాత్రమే వాడతాం. అందుచేత అది బయోడిగ్రేడబుల్గా మారి పర్యావరణాన్ని నాశనం చేయదని అన్నారు. ఉదయ్కు అందరి క్షేమం ఆలోచిస్తూ ఈ టీ టైం అవుట్లెట్స్ ప్రారంభించాడు. అందుచేతనే త్వరితంగా అభివృద్ధి సాధించాడు. 5 లక్షల పెట్టుబడితో 300 కోట్ల టర్నోవర్ను సాధించాడు. ఇది అతని పట్టుదల, కృషికి చిహ్నం. ఈరోజు అతను హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో 4000 చదరపు అడుగుల ఇంటిలో నివసిస్తూ ఉన్నాడు. ఇతని భార్య బకుల్ అతను చేసే ప్రతి అడుగులోనూ అతనికి సహకారం ఇస్తూ వ్యాపారం నిర్వహణను చూసుకుంటుంది. వారికి ఆన్యా అన్న అమ్మాయి ఉంది. మా టీ టైం అవుట్లెట్స్ భారతదేశం నలుమూలలా వ్యాపించాలన్న ధ్యేయంతోనే కృషి చేస్తున్న ఉదయను జనసేనకు ఎంతో సేవ చేసి పవన్ కళ్యాణ్కు అభిమాన పాత్రుడయ్యాడు. కాకినాడ ఎంపీగా పోటీ చేసి మంచి మెజారిటీతో నెగ్గి ఎంపీగా పదవిని సాధించాడు. ఎంపీగా ఉదయ్ దేశానికి, రాష్ట్రానికి మరింత సేవలు అందిస్తారని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.